హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కర్రీని. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మెత్తబడేలాగా పింక్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఒక పెద్ద టమాటాను సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా ముక్కలను బాగా కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తపడినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వాటికి పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతలోకి మనం మటన్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, గసాలు ఈ 4టిని కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటికి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వాటికి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాని ఇట్లా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మసాలా వేగిందంటే మనకి ఇట్లా పైకి నూనె తేలితే మనకి మసాలా ఫ్రై అయినట్టే. నేను ఇక్కడ ఒక 3/4 కిలో వాటికి మటన్ తీసుకుంటున్నాను. మటన్ని ముందుగానే శుభ్రంగా 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే రెడీ అయిన మసాలా పేస్ట్లోకి మటన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టేంత వరకు ఇట్లా ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం సిమ్లో ఉడికించుకుంటే మనకి ఇట్లా వాటర్ వస్తాయి అన్నమాట. మనం ముందుగానే సాల్ట్ అను పసుపు వేసాం కదా, కాబట్టి కొంచెం వాటర్ వస్తాయి ముక్కల్లో నుంచి. ఇలాగ ముక్కల్లో నుంచి వాటర్ మొత్తం వచ్చినాక 3.5 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అంటే కారం మేము కొంచెం కారంగా తింటాం, మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందాక మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసినాక ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉంచితే ముక్కకి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి. ఒక 5 మినిట్స్ ఆగినాక మనకి కూరలో నుంచి నూనె అనేది కొంచెం లైట్గా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం 1 టీ గ్లాస్ వాటికి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెడితే మనకి తొందరగా మగ్గుతుంది అన్నమాట కర్రీ అనేది. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము, లేదంటే మళ్ళీ విజిల్ పెట్టేటప్పటికి మనకి అడుగు అంటుతుంది అన్నమాట. వాటర్ కూడా యాడ్ చేసేసినాక ఇంకా కుక్కర్ మూత పెట్టేయాలి విజిల్కి. మేము తీసుకున్న క్వాంటిటీకి 5 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోయిద్ది మటను. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసినాక మూత తీసి చూస్తే మటన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది, బాగా మెత్తగా. కాకపోతే మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వాటికి వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకుందాము ఒక 2 మినిట్స్. ఇక్కడ చూసారు కదా, వాటర్ యాడ్ చేసేసాను మనకి గ్రేవీ కోసం అని చెప్పేసి. వాటర్ కూడా యాడ్ చేసినాక ఇట్లా మనకి ఇంకా మటన్ అనేది రెడీ అయిపోతుంది, మొత్తం దగ్గరికి వచ్చేసింది. లాస్ట్లో మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, ధనియాలు, చెక్క, లవంగము, చిన్నులపాయి అవన్నీ కొంచెం ఫ్రై చేసి పౌడర్ కొట్టుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దించేసుకుంటే మన ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మటన్ కర్రీ చూడటానికే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. దానికోసం ముందు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వాటికి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసినాక హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. అంటే షాజీరా, చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి ఇలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బగారా రైస్లోకి అని చెప్పేసి నేను 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అలాగే ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకున్న, 4 పచ్చిమిరపకాయలను
ఇప్పుడు ముందుగానే మనము తాలింపు వేసుకున్నాం కదా, దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను లైట్గా పింక్ కలర్లోకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ మనం మెత్తగా మగ్గించుకున్నాక అందులోనే టమాటాలను పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలను మెత్తబడేలాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేస్తున్నాను. ఇవన్నీ వేసినాక బాగా కలుపుకోవాలి. పుదీనా ఆకులు కూడా వేసినాక ఒక 2 నిమిషాలకి మనకి ఇలాగా ఉల్లిపాయలన్నీ బాగా మెత్తబడిపోతాయి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఇందులోనే అల్లం చిన్నులపై ఈ 2 కలిపి పేస్ట్ కొట్టుకున్నది ఫ్రెష్గా, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. అల్లం చిన్నులపై పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంటే మనకి నూనె అనేది ఇట్లా పైకి తేలుతుంది. ఇందులోనే మనము వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి బియ్యానికి 2 గ్లాసుల వాటరు. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ అయితే సరిపోతుంది. ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి వాటర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసినాక ఒకసారి మనం వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉంటే కనుక మనకి రైస్ అనేది సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదంటే కనుక కొంచెం మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే నీరంతా ఎగిరిపోయిన దాకా ఉంచుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వేడి వేడి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, వేడి వేడి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ, ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.